రేవంత్ రెడ్డి గారు బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఈ ల్యాండ్ని తీసేసి గాంధీ స్టాచ్యూ కట్టాలనుకున్నారు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటండి? డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్ ఉన్న ఏరియాని తీసేసి డెవలప్మెంట్ చేయడం కాదు కదా. సో ఇక్కడ మేము 450 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం. మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు సడన్గా వచ్చి నేను డెవలప్ చేస్తా అంటే సిటీ అవుట్స్కట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోవచ్చు కదా. వాటిని డెవలప్ చేయట్లేదు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెడితే అందరూ వచ్చి చూస్తారు అదే అని అనుకుంటున్నారు. ఇది మంచి ఎన్విరాన్మెంట్. ఈ మంచి ఎన్విరాన్మెంట్ తీసేసి దీని ఒక పొల్యూషన్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెట్టడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఇది సిటీ మధ్యలో ఉంది. ఇది ఏమన్నా మంచి ఎన్విరాన్మెంట్ అయిపోతుందా? అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, మొత్తం పొల్యూషన్ అయిపోతుంది కదా. దానివల్ల ఏమైనా యూస్ ఉందా? ఇక్కడ ఎవరికైనా యూస్ ఉందా? ఇక్కడ ఈ ప్లేస్లలో నార్మల్గా ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే వేరే వేరే దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు యూత్ చాలామంది అండి ఏం జాబ్స్ లేక బయట పిహెచ్డీ చేసి ఎంఎస్ చేసి బయట తిరుగుతున్నారు. యూత్ని డెవలప్ చేయండి. ఆ యూత్కి ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమో బయట ఉట్టిగా పడుండి చెత్త చెదానంతో ఉన్న రోడ్లను అవన్నీ తీసుకొని మంచి అదే ఒక ప్లేస్ చేసేసి హాస్టల్స్ కట్టి యూత్కు సరిపడ సౌకర్యం కలిగించండి. అలా అవి చేయకుండా వచ్చిన కాంచి హైడ్రా అని చెప్పేసి ఇల్లులని కూల్ చేస్తున్నారు. అది డెవలప్మెంటా? అది డెవలప్మెంట్ కాదు కదా. డెవలప్మెంట్ అంటే ప్రజలకు మంచి చేయడం. నువ్వు చెడు చేస్తానంటావేంటి? నువ్వు ఉండి టూ ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్లో ఇప్పుడు 3 రన్నింగ్ అవుతుంది. 3లో ప్రజలకు ఏమైనా మంచి చేశారా? ఏం మంచి లేదు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ ఆపేసి ఇప్పుడు ఇచ్చేవన్నీ ఆపేసి అవి ఇవ్వడానికి ఇప్పుడు రైతు బంధు అవి ఇవ్వడానికి అవి ఇవ్వలేకపోతున్నారు. అవి ఇవ్వమంటే లేదు, గవర్నమెంట్ దగ్గర మనీ లేదు, డబ్బులు లేవు అవి ఇవ్వడానికి. మంచి అభివృద్ధి పథకాల కోసం మనీ లేవు అంటున్నారు. అదే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఏమి ఇవ్వడానికి, రైతు బంధు ఏమి ఇవ్వడానికి గవర్నమెంట్ కాడ డబ్బులు లేదు. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి చేస్తున్నాయి? రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తెచ్చి కడుతున్నారా? సొంతంగా డబ్బులతో కడుతున్నారు. అది గవర్నమెంట్ డబ్బే కదా. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మంచి చేయడానికి రాని డబ్బులన్నీ ఇప్పుడు హైడ్రా కూల్చివేయడానికి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మంచి చేయాలనుకుంటే చాలా మంచి చేయవచ్చు అండి. ఇప్పుడు యూత్ అయినా పిల్లల స్టడీస్కి అయినా చదువుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు డబ్బులు లేక. వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయొచ్చు కదా. నువ్వు హాస్టల్స్ కట్టియచ్చు కదా. అదే హాస్టల్స్ కట్టించి వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించి ఆ పిల్లలు చదువుకుంటారు కదా. ఈ హైడ్రా పేరుతో ఇవన్నీ కూల్ చేస్తే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా. ఇప్పుడు సీనియర్ సిటీ చాలామంది ఇక్కడ వేరే స్టేట్స్ కూడా ఉంటున్నారు. అందరు కలిసి ఉంటున్నామంటే ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటున్నది. ఈ మంచి ఎన్విరాన్మెంట్ ఎందుకు తీసేస్తా అంటున్నారు? అదేదో ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో ఉంటున్నారు సార్, ఆ జూబ్లీ హిల్స్లో కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు గాంధీ స్టాచ్యూని ఎక్కడ పెట్టినా చూస్తారు. ఇప్పుడు బుద్ధుడి దగ్గరికి అందరు వచ్చి చూస్తున్నారా లేరా? అది ఎక్కడ ఉన్నా వేరే వేరే స్టేట్ నుంచి అన్న వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ చూసే వెళ్తున్నారు కదా. మరి మీరెందుకు ఇక్కడే పెట్టాలనుకుంటున్నారు? వేరే దగ్గర డెవలప్ చేసుకోవచ్చు కదా. ఇదేం డెవలప్మెంట్ మీది? మీకు ఈ వార్త తెలియగానే ఏమనిపించింది? మా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు అసలు అందరం షాక్ అయ్యి అందరు షాక్లో ఉన్నారు. అసలు ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇల్లులు కూల్ చేయడం ఏంటి? కష్టపడి కట్టుకునే ఇల్లులు కదా. ఇప్పుడు కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసి కట్టుకునే ఇల్లులు అండి ఇవి. నార్మల్గా మాకేదో బినామీలుగా వేరే దగ్గర నుంచి ఉట్టిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా డబ్బులు వస్తాయి. మాకు ఒక్కరు కష్టపడితేనే ఇంట్లో రావాలి డబ్బులు. కష్టపడకుండా మేము ఇంట్లో ఖాళీగా ఇప్పుడు ఒక రోజు ఇంట్లో కూర్చున్నామంటే కష్టపడకుండా డబ్బులు ఎవరికి రావు. ఊరికే వాళ్ళకు వచ్చినట్టు మాకు రావు కదా డబ్బులు. కష్టపడితే వస్తాయి. కష్టపడే డబ్బులు ఒక్కొక్క రూపాయి పక్కన పోగేసుకొని కట్టుకున్న ఇల్లులన్నీ ఒకేసారి వచ్చి కూల్ చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూల్ చేసుకుంటారా? వాళ్ళ ఇల్లులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మేము వార్త చెప్పగానే అందరు టెన్షన్లో ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు బాగున్నాయి, కానీ మేమే టెన్షన్ పడుతున్నాం కదా. ఇదేంటి గవర్నమెంట్ అంటే ఒకరికి న్యాయం చేయాలి. ఇప్పుడు మీ అందరం ఓట్లేసి గెలిపించింది ఎందుకు? మిమ్మల్ని మాకు న్యాయం చేస్తారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మిమ్మల్ని గెలిపించాము. లేదు మీ పిల్లల భవిష్యత్తు బాగుండొద్దు, మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పేసి ఇదేం రూలు? హైడ్రా పేరుతో ఇల్లులు కూల్ చేయడం ఏంటి? నువ్వు వచ్చిన కానీ చేసిన మంచి ఏంటి? ఎవరికి మంచి చేయలేదు కదా. నువ్వు మంచి చేయాలి. గవర్నమెంట్ రూల్. అసలు నిన్ను గెలిపించిందే మాకు మంచి చేయడానికి. నువ్వు చెడు చేసి మా ఇల్లులు కూల్ చేస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం? ఇక్కడ ఎవరు బుల్డోజర్లు వస్తాయంటే కదా, మరి ఏం చేస్తారు? బుల్డోజర్లు వచ్చే ఏది కూడా ఈ ఒక్క హౌస్ను కూడా టచ్ చేయలేదు. ఇంతమంది ఉండగా ఫస్ట్ మమ్మల్ని టచ్ చేయాలి. మా ఇల్లు టచ్ చేయాలంటే మమ్మల్ని టచ్ చేయాలి. అసలు తను రేవంత్ రెడ్డి గారు ఒక్క మంచి పని చేయట్లేదు. అదేదో రైతు బంధు ఇవ్వచ్చు కదా. రైతు బంధు ఇవ్వడానికి గవర్నమెంట్ కాడ డబ్బులు లేవు. మాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నన్ను కోసుకోండి అది ఇది అంటున్నారు కదా. మరి ఇప్పుడు 500 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంట్లో నుంచి తెస్తున్నారా? ఇది మాత్రం అసలు తను చేసేది కరెక్ట్ కాదని తనకు కూడా తెలుసు.
కానీ తను చేసేది మొత్తం రాంగ్. ఎట్లా ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ కోసం అనుకోవచ్చా, నిజంగానే గాంధీ విగ్రహం కోసం అనుకోవచ్చా? నేను రియల్ ఎస్టేట్, తను బిజినెస్ పరంగా ఈ ల్యాండ్ యూజ్ చేస్తున్నాడు. గాంధీ విగ్రహం పెట్టుకోవాలనుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, సిటీ అవుట్స్కట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టాలని రూల్ ఏముంది? గాంధీ అడిగారా? నేనైతే మధు పార్క్ అపార్ట్మెంట్లోనే ఉంటానని గాంధీ ఏం అడగలేదు కదండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు సిటీ అవుట్స్కట్లో, మరి ఇక్కడ పెట్టుకోవడం ఏంటి? ఇంతమంది ఫ్యామిలీస్ అంటే ఎక్కడ రోడ్డున పడతారు? ఒకేసారి వెళ్ళిపోమంటే మేమందరం, మాకు వేరే ఇల్లు లేవు, వాళ్ళకంటే ఇది కాకుండా వేరేది కాకుండా ఎక్కడన్నా ఉండొచ్చు. మాకు ఇదే ప్రపంచం కదా, మేము వేరే దగ్గర పోయి ఉండలేము కదా. అలాంటిది మమ్మల్ని వెళ్ళాలంటే ఇప్పుడు మేమందరం పోయి ఏ రోడ్లో ఉండాలి? రోడ్డు మీద కూర్చోవాలా మేమందరం? మీకు వేరే ప్లేస్ ఇస్తామంటున్నారు కదా. ఇదే ఇల్లుతోటి వేరే ప్లేస్ ఎలా ఇస్తారు? మాకు ఇదే ఇల్లు, ఇది వేరే ప్లేస్ ఇస్తా అని చెప్తారు. మాకు జస్ట్ మాట, తను వాక్ మాత్రమే చెప్తారు. నేను వేరే ప్లేస్ ఇస్తాను అంటారు. ఆ ప్లేస్ ఇచ్చిన ఎంత ల్యాండ్ ఇస్తారు? ఆ ల్యాండ్లో ఇల్లు కట్టిస్తారా? మాకు ల్యాండ్కి మనీ ఇస్తారు కానీ ఇల్లు కట్టి ఇస్తారా? ఇల్లు కట్టి ఇదే ఫర్నిచర్ మేము ఎలా అయితే కట్టుకున్నామో అలా కట్టి ఇస్తారా? మా డ్రీమ్స్ అవి, మా డ్రీమ్స్ లాగా నా ఇల్లు రెడీ చేసి ఇస్తారా? చేసి ఇవ్వలేరు. ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఒక మాట చెప్పేసి ఒక 20 లక్షలు 30 లక్షలు మొఖాన పడేస్తారు. ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు అంటే ఎంత ల్యాండ్ వస్తుందండి? మేము కట్టుకున్నట్టు కట్టుకోవాలంటే ఆ టైం వరకు మేము ఎక్కడ ఉండాలి? మా ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి? మా పిల్లల కెరీర్ ఏమైపోవాలి? మా పిల్లల స్టడీస్ ఏమైపోవాలి? అన్ని రోజుల వరకు ఆ పిల్లలు ఇంట్లోనే ఉండాలా? వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి? అసలు మీరు జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ హైడ్రా పేరు మీద ఇవన్నీ కూల్ చేసి వచ్చే జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే మంచి చేయాలి, పిల్లలు గవర్నమెంట్ చూసి నేర్చుకోవాలి. అబ్బా మాకు రేవంత్ రెడ్డి సార్ ఇలా చేస్తున్నారు, సరే సార్ ఇలా చేస్తున్నారు, మేము కష్టపడి ఏదైనా చదువుకొని మాకు ఇంత ఖర్చు పెడుతున్నారు అనేటట్టు ఉండాలి. కానీ మీరు యూత్కి ఏం చెప్పట్లేదు, మీరు బ్యాడే చేస్తున్నారు కానీ గుడ్ చేయట్లేదు కదా. మేడం వీళ్ళిద్దరు నా పిల్లలు మేడం. ఇప్పుడు వీళ్ళ ఘోష మీరు వింటున్నారు కదా. సో వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అంటే, వీళ్ళకి రేపటి నుంచి మండే నుంచి ఎగ్జామ్స్ మేడం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మా పిల్లలు అయితే ఇంట్లో నిద్రపోవట్లేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము యాజ్ ఎ పేరెంట్స్గా. సో మమ్మీ మేము ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఈ మా సొంత ఇల్లు ఇది ఈరోజు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మా స్కూల్లో మా ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, సో ఈ ఇల్లు మాకు ఉండవా మమ్మీ అని చెప్పి మా పిల్లలు మమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్ అయితే లేదండి. సీఎం గారు మేమైతే మిమ్మల్ని ఒకటే అడగాలనుకుంటున్నాము, ఒకటే సమాధానం మీ దగ్గర నుంచి మేము ఒకటే సమాధానం కోరుకుంటున్నాము. మూసీకి అయితే మేము అపోజ్ చేయట్లేదండి. మూసీ డెవలప్మెంట్ చేయండి, తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా మీరు చేసుకోండి, కానీ మా జోలికి రాకండి, మా ఇళ్ల జోలికి రాకండి. మేము మధ్యతరగతి వాళ్ళమండి. మధ్యతరగతి కుటుంబాలంటే మీకు అంత చులకనగా ఉన్నాయా సీఎం గారు? మీరు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ఇట్లా 450 ఫ్యామిలీస్ అంటే నియర్లీ 3,000 పీపుల్స్ ఇక్కడ బతుకుతున్నామండి. మమ్మల్ని అయితే రోడ్డు మీద పడేయొద్దు. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళడానికైతే సిద్ధంగా లేమండి. అట్లా మీరు అనుకుంటే ఫస్ట్ మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ మమ్మల్ని కలిపి చంపేసేసి ఆ తర్వాత మీరు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేసుకుంటారా, మూసీ డెవలప్మెంట్ చేసుకుంటారా, ఏదైనా ఆ తర్వాత చేసుకోండి. మా ఇల్లు తీసుకొని మీరు ఒక క్యాంప్ ఆఫీస్ కాదు, ఇప్పుడు ఒక 2-3 క్యాంప్ ఆఫీసులు కడుతున్నారు కదా. ఆ క్యాంప్ ఆఫీసులు కడుతున్న ప్లేస్లో ఆ ప్లేస్లో మీరు సుందరీకరణ చేసుకోండి. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కట్టుకోండి. మూసీ సుందరీకరణకి మేమైతే అపోజ్ కాదండి. ఫస్ట్ మూసీ సుందరీకరణ చేయండి, ఆ తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. మీరు ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఒక ఇల్లు కడుతున్నారు కదా, ఆ ఇంటి ప్లేస్లో కట్టుకోవచ్చు కదా. అదెందుకు చేయట్లేదు మీరు? ఏదో చిన్న బతుకులు, వీళ్ళేముందిలే, నేను ఒక పొజిషన్లో ఉన్నాను, నేను ఏదైతే అది చల్లుతుంది, వీళ్ళ బతుకులు ఎంత వీళ్ళెంత అని అనుకుంటున్నారేమో సీఎం గారు. అట్లా ఏమీ కుదరదు. మేము ఓట్లేసి గెలిపించడం వల్లే మీరు ఆ గద్దెకి కూర్చున్నారు. ఆ గద్దె నుంచి దించాలనుకున్నా కూడా మేమే దించుతాము, మళ్ళీ ఎక్కించాలన్నా కూడా అది మా వల్లే పాసిబుల్ అవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అవును, ఈరోజు మొన్నటి వరకు పేదవాళ్ళు అని చెప్పి హైడ్రా అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అని చెప్పి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. సో ఈయన అసలు ప్రజల కోసం ఏం చేస్తున్నాడండి? ఫస్ట్ వచ్చిన వెంటనే ఏం చేశాడు? ఫ్రీ బస్సులు అన్నాడు. ఫ్రీ బస్సులు, ఆ ఒక్క ఫ్రీ బస్సు వల్ల అయిపోయిందా అండి? ఫ్రీ బస్ అనడం వల్ల అయిపోయిందా? చూడండి, ఆంధ్రాలో ముసలి వాళ్ళకి 4,200 పెన్షన్ అండి, ఇక్కడ వాళ్ళకి 2,000 వస్తుంది. సో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మా ఇళ్లలో పనికొచ్చే పీపుల్ చాలా ముసలి వాళ్ళండి, వాళ్ళకి పెన్షన్ మీరు పెంచండి కావాలంటే. పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ చేయండి, రోడ్ల కోసం యూజ్ చేయండి, వేరే ఫ్లైఓవర్స్ కోసం యూజ్ చేయండి ఈ మనీని. అంతేగాని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంత 5,000 కోట్లని మీరు తీసుకొచ్చి బిజినెస్ పర్పస్
వేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఊరుకోదండి. ఎట్లా మీకు ఈ న్యూస్ తెలియగానే ఎట్లా మీ అపార్ట్మెంట్ అసలు అందరూ ఇట్లా ఆందోళనకు గురయ్యారా? ఎలా లీగల్గా ప్రాసెస్ అవ్వాలని ఎలా అనుకున్నారు? యాక్చువల్గా అండి ఇదైతే మాకు లీగల్గా నోటీస్ ఏమి ఇవ్వలేదండి. సో ఈ పర్టికులర్ సర్వే నెంబర్స్ గాంధీ సర్వర్ ప్రాజెక్ట్ కోసం ఈ పర్టికులర్ సర్వే నెంబర్స్ భూమిని మేము తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి నోటీస్ మాత్రమే మేము పేపర్లో చూసినప్పటి నుంచి అయితే చాలా ఫీల్ అవుతున్నారండి అందరూ. అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లీగల్గా లాయర్ని అప్రోచ్ అవుతున్నాము. తర్వాత ఈ మీలాంటి ఛానల్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారండి మాకు. ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మా బాధలు వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో ఇట్లా వైరల్ అవ్వడం వల్ల అట్లీస్ట్ మా ఇల్లులు, మా గృహాలు ఆగుతాయేమో, దక్కుతాయేమో మాకు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో ఇంకొకటి చెప్తున్నాను, సీఎం గారు మీరు గాంధీ గారికి ఆల్రెడీ గాంధీ గారు ఏ పొజిషన్లో ఉన్నారు ఇండియాలో అనేది అందరికీ తెలుసండి. మనము ఖర్చు చేసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మీద కూడా గాంధీ గారి బొమ్మ ఉంది అంటే దాన్ని బట్టే తెలుస్తుంది గాంధీ గారికి ఎంత గౌరవం ఉంది, అసలు ఎంత గౌరవిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ ఇప్పుడు మన బతుకులు నడుస్తున్నవి ఆ డబ్బు మీదే కదా. ఆ డబ్బు మీదే మన గాంధీ గారి విగ్రహం ఉంది, బొమ్మ ఉంది అంటే దాన్ని బట్టి తెలుస్తుంది గాంధీ గారు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు అనేది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చెప్పేది ఏంటి? ఆ స్టాచ్యూ పెట్టినంత మాత్రాన ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకోవట్లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఉంటే ఒక 2 years ఉంటారేమో పదవిలో, ఆ తర్వాత దిగిపోయిన తర్వాత నా పరిస్థితి ఏందిరా, నేను ఇంకా రాను కదా, నాకు ఫ్యూచర్ లేదు కదా, ఫ్యూచర్కి కావాల్సిన డబ్బంతా నేను ఇప్పుడే బ్యాంక్లో అకౌంట్లో వేసేసుకుందాము అని ఊహించుకుంటున్నారు అంతే. ఇప్పుడు మా 450 ఫ్యామిలీస్, ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చి 1 కోటి రూపాయలు చొప్పున మీరు 500 crores ఇచ్చేసేసి మిగతావి 350 crores 450 crores మీరేమో అకౌంట్లో వేసేసుకొని 3,000 crores 4,000 crores మీరు అకౌంట్లో వేసేసుకొని 1,000 crores ఇక్కడ ఏదో చేసేసేసి పిచ్చి జనాల్ని ఒప్పించేద్దాం అనుకుంటున్నారేమో. అంత పిచ్చిగా అయితే ఎవరు లేరండి. మిమ్మల్ని ఎవరైతే గద్దెక్కిచ్చారో దించాల్సింది కూడా వాళ్ళకి తెలుస్తుందండి. అంత పిచ్చిగా అయితే ఎవరు లేరు. సో మీరు ఇప్పటికన్నా మా ఇళ్ల జోలికి రాకుండా మీరు మీ సుందరీకరణ ఏదో చేసుకోండి, మీ గాంధీ సర్వర్ ప్రాజెక్ట్ ఏంటో డెవలప్ చేసుకోండి, మా ఇళ్ల జోలికి అయితే రాకండి ప్లీజ్. సూర్యాంష్. ఎట్లా మరి త్వరలో గాంధీ విగ్రహం కోసం మీ ఇల్లు పోతున్నాయి, ఇస్తున్నారా మరి? ఇయ్యం. ఒక్క స్టెప్ అన్నా కదలం, ఎందుకంటే ఇది మా ఇల్లు, మా కష్టంతో ఈ ఇల్లు కొన్నాం కాబట్టి మేమైతే జరగం ఈ ఇల్లు నుంచి. నేను చెప్పాలనుకుంటానా రేవంత్ రెడ్డి గారు సార్ ఇక్కడైతే కట్టకండి, ఎందుకంటే ఈ స్టాచ్యూస్ వేరే దగ్గర కూడా కట్టచ్చు, ఓన్లీ ఇక్కడ ఎందుకు అని నా క్వశ్చన్. అది విరాట్. ఎట్లా మీ ఇల్లు ఇస్తున్నారా మరి గాంధీ విగ్రహం కోసం? లేదు, ఎందుకంటే ఇది మేము కష్టపడి కొనుక్కున్నాం ఇక్కడ ఇల్లు. సో ఇది మా కష్టంతో కొట్టుకుంటే ఆయనకి రైట్ లేవు మా ఇల్లు తీసుకోనికి అంతే. ఇంకా గాంధీ సరోవర్ కట్టాలంటే ఏం యూజ్ లేదు ఇక్కడ. గాంధీ సరోవర్ కట్టి కూడా ఎవ్వరు రారు. కడితే గుజరాత్ లేకపోతే విజిటింగ్ ప్లేసెస్లో కట్టాలి. ఇక్కడ కట్టి వేస్ట్, ఏ జనాలు రారు, డబ్బులు వేస్ట్ చేస్తుండే అంతే. ఆయన 5,000 crores పెట్టి ఏం చేయడం వేస్ట్. ఆయన 5,000 crores పెట్టి మాకు ఇక్కడ డబ్బులు ఇస్తా అనడం కూడా తెలియదు, ఎంత నిజమో అది కూడా తెలియదు. సో ఆయన కట్టాడు ఇక్కడ వేస్ట్. ఇంకా ఇక్కడ కడితే రమ్మనండి, ఇక్కడైతే మేము ఎవ్వరం కదలం ఇక్కడ నుంచి అంతే.